అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేందుకే పోలవరంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారని, ఇప్పుడు అంతర్జాతీయ సిడబ్ల్యూసి నిపుణుల సూచన మేరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిమ్మల తెలిపారు. మరి ఇంత సంఘటన జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతీరెడ్డి కానీ ఈవేళ వచ్చి కనీసం సమాజానికి క్షమాపణలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అహంకారంతో ఎంత అహంభావంతో జగన్మోహన్ రెడ్డి కానీ భారతీరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఛానల్ అది, వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమం. అందులోని కొమ్మినేని శ్రీనివాసరావు అని అంటే ఆయన ఎవరో కూడా మీడియా కింద విశ్లేషకుడి కింద చూడరు. జగన్మోహన్ రెడ్డి అనుసూయుడి కిందే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తారు. అంచేత ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే. అంచేత ఖచ్చితంగా మరి ఈవేళ ఈ చట్టం లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా రేపు భవిష్యత్తులో మహిళలు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ క్షమించారు. అంతటి తీవ్రమైన నేరం ఆరోపణలు ఈరోజు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా